హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగుండాలని కోరుకుంటున్నాను. సమ్మర్లో అయితే హాలిడేస్ వస్తాయి కదా పిల్లలకి. ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? నేనైతే ఒక మంచి ప్లేస్ చెప్తాను మీకోసం. గుంటూరు టు విజయవాడ మధ్యలో హైవేలో ఈ హైలాండ్ అయితే ఉంటుంది. పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎంజాయ్ చేయడానికి. ఇది వన్ డే ప్లానింగ్ చేసుకోవచ్చు. మేమైతే మాకు దగ్గరే కదా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరాము. అక్కడ నుండి వెళ్ళేసరికి 8కి మేము కాకాని టెంపుల్కి అయితే వెళ్ళాము. శివాలయం మల్లేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది. అది కూడా చూడదగ్గ టెంపుల్. అది కంప్లీట్ చేసుకొని 10:30కి అయితే హాయ్లాండ్కి వచ్చేసాము. అక్కడ టికెట్ అయితే ఈచ్ పర్సన్ 800 ఉంటుంది. పిల్లలకు కూడా ఉంటుంది. 3 అడుగులు దాటిన పిల్లలందరికీ టికెట్ తీసుకుంటారు ఆల్మోస్ట్. మేమైతే అక్కడ మా సిస్టర్స్ వాళ్ళతో వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు పెద్దలు అందరూ రెయిన్ డ్యాన్సు, వేవ్ పూలు, స్విమ్మింగ్ పూలు, వాటర్ గేమ్స్ అయితే ఉన్నాయి. వాటర్ గేమ్స్ 12కి ఓపెన్ చేస్తారు. మిగతావి ఎలక్ట్రికల్ రైడ్స్ ఉంటాయి. అవి కూడా మేము ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది చూడటానికైతే. సైన్స్ మ్యూజియం, బుద్ధ మ్యూజియం కూడా ఉంది. పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. గోస్ట్ హంటర్ మేము వెళ్ళినప్పుడు క్లోజ్. బంపింగ్ కారు, గో కార్టింగ్, బుల్ రైడ్ అలా కొన్నిటికి ఒక 5-6 వాటికి మాత్రము ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఒక 50 రూపీస్, 100 రూపీస్ ఉంటుంది ఈచ్ పర్సన్కి. ఇంకా మిగతావన్నీ కూడా మన 800 రూపీస్ టికెట్లో అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఒక్కసారి ఎక్స్పీరియన్స్కి మాత్రం ఈ హైలాండ్ చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్లకుండా ఉన్నట్లయితే వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేమైతే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి చాలా ప్లానింగులు చేసాము. సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పి హైదరాబాద్ వండర్లా అనుకున్నాము, కానీ కుదరలేదు. అంత దూరం ఎందుకు వెళ్ళడము అని చెప్పి మనకు దగ్గరలోనే ఉంది కదా గుంటూరు దగ్గర హైలాండ్ వెళ్దామని చెప్పి అనుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాము. సండే కొంచెము రష్గానే ఉంది. మిగతా టైంలో అంత ఎక్కువగా ఏమి ఉండరు. హైలాండ్లోనే మనకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. రెస్టారెంట్ అయితే ఉంటుంది. మనం అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి సాయంత్రం వరకు అక్కడే ఎంజాయ్ చేసి రావచ్చు. మార్నింగ్ 10 టు ఈవినింగ్ 6 వరకే ఉంటుంది ఈ హైలాండ్ టైమింగ్స్. మన లగేజ్ పెట్టుకోవడానికి మనకి ఒక లాకర్ అయితే ఇస్తారు. అక్కడ స్విమ్ డ్రెస్లు అయితే మనం కొనుక్కోవచ్చు. రెంట్కి కూడా ఉంటాయి. కొనుక్కోవాలంటే 200 ఉంటుంది. రెంట్కి అయితే 50 రూపీస్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. రెంట్కి తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలి. అదే మనం కొనుక్కుంటే మన దగ్గరే పెట్టుకోవచ్చు. మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఇక మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. వాటర్లోని 3 అవర్స్ ఉన్నాము. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే బుల్ రైడ్ అండ్ రైల్ చేజ్ రైడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది చీకట్లో ఉంటుంది. ఒక 5 మినిట్స్ అయితే ఉంటుంది. మధ్య మధ్యలో ఆపేసి తీసుకెళ్తారు. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వెళ్ళకపోతే. మేమైతే మా యానివర్సరీ రోజు మేము ఈ ప్లానింగ్ చేసుకున్నాము. ఫుల్ ఎంజాయ్ చేసాము అందరం హైలాండ్లో అయితే. వన్ డే అయితే మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకోసారి వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ హైదరాబాద్లో వండర్లాలో మాత్రం రైడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. టికెట్ కూడా అలానే ఉంటుంది. మేము 4 ఇయర్స్ బ్యాక్ అయితే హైదరాబాద్ వండర్లా వెళ్ళాం. నా స్విమ్ డ్రెస్ కూడా వండర్లా. పిల్లలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎప్పుడు టెంపుల్స్ అలా కాకుండా ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి మేము ఒకసారి ప్లాన్ చేసాము. మాకు ఇదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. 6:30 వరకు మేము అక్కడే ఉన్నాము. ఇంకా స్విమ్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ మళ్ళీ మేకప్లు చేసుకొని అందరం మళ్ళీ ఫొటోస్ అయితే దిగాము. 6:30 తర్వాత అయితే హైలాండ్లో చూడడానికి చాలా బాగా అనిపించింది. అలా లైటింగ్ కానీ గుడిసెలు అవన్నీ అయితే చాలా బాగుంది అనిపించింది. మేము ఇంకా అక్కడే కొన్ని స్టీల్స్ తీసుకున్నాము. 7 అయింది అక్కడే. నెక్స్ట్ అయితే అక్కడ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయాము. ఆ ప్లేస్ కూడా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.